వేలు ఒకదానికి ఒకటి నేను గొప్ప అని దెబ్బలాడుకుంటాయి. అయితే మోచేయి అంటుంది, మీరు ఎందుకలా దెబ్బలాడుకుంటున్నారు, మీ అందరూ కలిసి ఉంటేనే కదా మంచిది అనేసి చెప్తుంది. కాదు, నేను గొప్ప అని ఒక్కొక్క వేలు చెప్తారు. ఒక్కొక్కరు కలిసి ఏ పని చేయగలరు, అందరూ కలిస్తేనే కదా పని చేయగలరు అని చెబుతుంది. అదేం కాదు అంటే, అయితే చూడండి అనేసి చిన్న పరీక్ష పెడుతుంది. పరీక్ష పెడితే అవి నెగ్గలేకపోతాయి. అయితే ఏ పరీక్ష ఏమిటి, ఒక్కొక్కరిని ఎలా అడుగుతుంది ఏమిటి అనేసి మనం స్టోరీలోకి వెళ్ళిపోదాము. ఓకే ఫ్రెండ్స్, స్టోరీలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను 5 ఫింగర్స్ స్టోరీ చెప్తున్నాను. హారర్ స్టోరీ కాదు, మామూలుగానే చెప్తున్నాను. ఇప్పుడు ఇలాగా 5 ఫింగర్స్ ఉన్నాయి కదా, ఇవి దెబ్బలాడుకుంటూ ఉంటాయి అన్నమాట. అప్పుడు ఇక్కడ మోచేయి చూసి అంటుంది, ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు, అసలు ఏమైంది అని అడుగుతుందట. దానికి ఈ బొటన్ వేలు అంటుంది, నేను మీ అందరికన్నా స్ట్రాంగ్గా ఉంటున్నాను, నేనే బలవంతురాల్ని, నన్ను దేనికైనా లైక్ అనేసి ఇలాగ అంటారు, ఓకే అనేసి ఇలా చెప్తారు అనేసి బొటన్ వేలు అంటుందట. అయితే ఈ చూపుడు వేలు అంటుంది, చూడు, నువ్వు స్ట్రాంగే అవ్వచ్చు, కానీ నన్ను దేనికైనా సరే ఎవరినైనా సరే జాగ్రత్త అని చెప్పడంలోని, ఎవరైనా అడ్రస్ అడిగితే తోవ చూపించడంలోని, అన్నిటిలోని నేనే బెస్ట్ చూపుడు వేలిని అనేసి అంటుందట. ఆహా, మీ అందరికన్నా హైట్గా నేను ఉంటున్నాను, మీకన్నా నేనే బెస్ట్, మీ అందరికన్నా పొడవుగా ఉన్నాను అనేసి అంటుందట మధ్యవేలు. అయితే ఈ ఉంగరం వేలు అంటుందట, హలో, నన్ను ఎంత ఉపయోగించుకుంటారో తెలుసా, నాకైతే నచ్చిన ఉంగరం పెడతారు, బోల్డ్ అన్ని వస్తువుల్లాగా ఎన్నో వేస్తారు, గోల్డ్ వజ్రం అన్నీ నాకే వెంటాయి అనేసి ఈ ఇది అంటుందట. అయితే చిటికిన వేలు అంటుంది, హలో, మీ నలుగురి కన్నా నేనే బెస్ట్, ఇప్పుడు నేను దేవుడికి దండం పెట్టాలి అనుకో, మొదట దేవుడికి చూపించింది నన్నే చూపిస్తారు, నేనే బెస్ట్ అని చిటికిన వేలు అంటుందట. కాదు, నేను బెస్ట్ అని ఇలా 5 వేలు దెబ్బలాడుకుంటూ ఉంటాయట. ఇలా దెబ్బలాడుకుంటూ ఉంటే అప్పుడు ఇది అంటుందట, అలాగా, సరే, నేను ఇక్కడ ఒక పుల్లవిస్తాను, మీరు ఒక్కొక్కరు పట్టుకొని ట్రై చేయండి అనేసి అంటుందట. అలాగా అనేసి ఇది పట్టుకోవడానికి ట్రై చేస్తుందట. ఎక్కువసేపు మొయ్యలేక అమ్మయ్య అనేసి అంటుందట. అలాగే ఈ వేలు కూడా ఎక్కువసేపు మొయ్యలేకపోతుంది. అలాగా ఈ 5 వేలు కలిపి పట్టుకోలేక వదిలేస్తూ ఉంటాయట. అప్పుడు అంటే, నాకు ఓపిక లేదు, నేను పట్టుకోలేకపోతున్నాను అంటుంది. సరే, అయితే మీ 5 కలిపేసి పట్టుకోండి అనేసి అంటే, సరే అని ఈ 5 వేలు కలిపి పట్టుకుంటాయట. అప్పుడు స్ట్రాంగ్గా ఉంటాయట. ఆహా, ఎంత స్ట్రాంగ్ ఉన్నానో అనేసి అనుకుంటుంది, ఇప్పుడు పట్టుకోగలిగాము అంటారు. ఈలోగా ఒక వ్యక్తి వచ్చి వీళ్ళని కొడుతూ ఉంటారన్నమాట. కొడుతూ ఉంటే ఇది వెళ్ళి దాన్ని కొట్టడంతో దీనికి చాలా లేక ఉండిపోతుంది. అలాగే ఇవి కూడా ఒక్కొక్కటి వెళ్తాయి. అయితే మళ్ళీ అంటుందట మోచేయి, మీ అందరూ కలిపి పట్టుకొని బిగించి అప్పుడు ఆ వ్యక్తిని అలా కొట్టండి గట్టిగా, అప్పుడు మీకు బలం ఉంటుంది అంటే, అలాగే అనేసి ఇవన్నీ కలిపి బిగించుకొని దాన్ని డిషుమ్ అని చేస్తాయంట. అయితే అప్పుడు ఇవి అనుకుంటాయట, అవును, మన 5 కలిసి ఉంటేనే అవుతుంది, ఇప్పుడు అన్నము తినాలన్నా ఈ 5 వేలు కలిస్తేనే కదా వస్తుంది, 1 వేలు రాదు కదా, అందుకే మన అందరము గొప్పే అనేసి ఇవి అనుకుంటాయట. అప్పుడు ఈ 5 వేలు కలిసి హ్యాపీగా ఉంటాయట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ 5 ఫింగర్ స్టోరీ అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇది ఏంటంటే చిన్నపిల్లలకి అయితే ఈ స్టోరీ బాగుంటుంది అనేసి నేనైతే ఇవాళ పెట్టానన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ రేపు మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఆల్ ఫ్రెండ్స్, బాయ్.